అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది? కన్యా రాశి వారి మీద బుధగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఏదైనా ఒడిదుడుకులు వస్తున్నాయి అంటే దానికి కాస్త కారణం బుధగ్రహం బలహీన పడడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. కన్యా రాశి వాళ్ళకి బాగా కలిసి వచ్చే రంగు ఏంటంటే ఆకుపచ్చ రంగు. అందుకని వీళ్ళు ఎక్కువగా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. అలాగే గోవుకి ఆకుపచ్చని ఆకుకూరలు కానీ, ఆకుకూరలు ఒకటి తినిపించడం ఒకటి, పచ్చగడ్డి తినిపించడం ఒకటి, అలా చేస్తే బుధగ్రహం యొక్క ప్రతికూలత తగ్గి అనుకూలత పెరుగుతుంది. చిన్నపిల్లలకి ఎవరికైనా సరే పచ్చి పెసలు ఇవ్వడం ఒకటి, గుళ్ళో అయినా సరే పచ్చి పెసలు లేకపోతే పచ్చి శనగలు ఇవ్వడం ఒకటి, ఎవరైనా బ్రాహ్మణునికి పచ్చి పెసలు గ్రీన్ కలర్లో ఉన్నటువంటి పెసలని దానం చేయడం చాలా మంచి ఫలితాలని ఇస్తుందన్నమాట. అలాగే ఇంట్లో వీళ్ళు తులసి మొక్కను కానీ పెంచుకొని రోజు తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తే అది మళ్ళీ పచ్చగా ఉండేలా కనుక చూసుకుంటే బుధగ్రహం యొక్క ప్రతికూలత తగ్గుతుంది. వీళ్ళు మాటల్లో కోపంగా మాట్లాడకూడదు. ఎక్కువగా కూడా ఎవరితో మాట్లాడినా కూడా చాలా మృదువుగా, కొంతమంది విసిరేసినట్టు మాట్లాడతారు. వాళ్ళు ఎంత బాగా మాట్లాడినా విసిరేసినట్టే ఉంటుంది మాట. అలా కాకుండా వాళ్ళ యొక్క మాట యొక్క తీరుని మార్చుకోవాలి. చాలా మృదువుగా, శాంతంగా అలా మాట్లాడితే బుధగ్రహం తొందరగా అనుకూలత ఉంటుంది. అయితే ఇంట్లో మనం ఎక్కువగా కుబేర స్థానం అని చెప్పుకుంటూ ఉంటాం. ఆ కుబేర స్థానమైనటువంటి ఉత్తర దిశని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఆ ఉత్తర దిశ పరిశుభ్రంగా ఉండాలి. అలాగే దేవాలయంలో విద్యార్థులకి స్టూడెంట్స్ ఉంటారు కదా, కాస్త పుస్తకాలు పెన్నులు ఒకటి పంచిపెట్టడం అది బుధగ్రహ అనుకూలతను పెంచుతుందన్నమాట. ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం మాత్రం మర్చిపోకూడదు. సూర్య నమస్కారాలు చేయడం ఒకటి, పక్షులకి ధాన్యం వేయడం, కాస్త మంచినీరు పెట్టడం అది కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వీలైతే రాత్రివేళ ధ్యానం మెడిటేషన్ చేయడానికి అలవాటు పడండి. ఒకవేళ మీరు రాత్రిపూట మెడిటేషన్ కనుక చేశారు అంటే అది ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. అలా మెడిటేషన్లో మీరు చెప్పబోయేటటువంటి మంత్రం ఏంటంటే ఓం బుం బుధాయ నమః. ఈ మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ ఆ మంత్రాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ మెడిటేషన్ చేయండి. చాలా మంచి ఫలితాలని ఇస్తుంది. మామూలుగా కూడా మీరు ఈ మంత్రం నిరంతరము చదువుకోవచ్చు. ఏ పరిస్థితులలోనూ కూడా మీరు బుధవారం నాడు అప్పు తీసుకోవద్దు, ఎవరికి అప్పు ఇవ్వద్దు. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకోటి, ఇంట్లో పగిలిన గాజు వస్తువులు కానీ లేకపోతే పనికిరాని ఇనప వస్తువులు కానీ అలాంటివి ఏమైనా ఉంటే వెంటనే తీసిపడేయండి. దానివల్ల కూడా మీకు బుధగ్రహం యొక్క ప్రతికూలత పోతుందన్నమాట. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చని ఇందాక చెప్పుకున్నాం. కలిసి వచ్చే వారం బుధవారం. తర్వాత 5 అనే సంఖ్య వీళ్ళకి లక్కీ నెంబర్. ఈ రకంగా రెమెడీస్ కనుక పాటించినట్లయితే వీళ్ళకి చాలా బాగుంటుంది. లోకా సమస్త సుఖినో భవంతు.